వెల్కమ్ టు రామా సైన్స్ వరల్డ్. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఎక్సర్సైజ్ 1.4 క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఇక్కడ ఇచ్చిన వాటిని మనం రేషనల్ ఇర్రేషనల్ అని ఎలా డిఫైన్ చేయాలి. ఇక్కడ 2 మైనస్ సో మనకి √5 అనేది ఇచ్చాడు. √5 అనేది కంపల్సరీగా మనకి రేషనల్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 మైనస్ √5 అనే దేంట్లో వచ్చిన రిజల్ట్ అనేది కూడా 100% మనకి రేషనల్ నెంబర్ అనేది అవుతుందన్నమాట. సో ఇంతకుముందు మనం ముందు లెక్కల్లో ఇర్రేషనల్ అవుతుంది. ఇక్కడ మనం ఇంతకు ముందు లెక్కలో మనం √5 అంటే సో ఏం తెలుసుకున్నాం, 2.236 ఇలా మనం తీసిస్తే 0.236 అప్ టు ఇలా వస్తుంది. అంటే ఇది ఇర్రేషనల్ అనమాట. సో ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో 2 మైనస్ √5 అంటే ఇది ఒక ఇర్రేషనల్. నెక్స్ట్ వన్ 3 ప్లస్ √23 మైనస్ ఇక్కడ మనకి √23 ఉంది. సో దీన్ని సింపుల్గా రాస్తే 3 ప్లస్ √23 మైనస్ √23. సో ఇక్కడ ప్లస్ √23 ఇక్కడ మైనస్ √23 క్యాన్సిల్ చేస్తే మనకి వచ్చేది 3 వస్తుంది. నెక్స్ట్ వన్ హియర్ third question, this is second question. Let's come to third question. So 2√7 by 7√7 ఇక్కడ √7 క్యాన్సిల్ అయిపోతే 2/7 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ వన్ ఏంటంటే 1/√2. సో ఇక్కడ ఏమవుతుందంటే 1 అనేది రేషనల్ నెంబర్, √2 అనేది ఏమవుతుందంటే ఇది ఇర్రేషనల్. సో కాబట్టి 1/√2 అనేది కూడా ఇర్రేషనల్ అనమాట. సో ఇదేంటిది మనకి 3 అనేది రేషనల్ నెంబర్. సో 2/7 అనేది రేషనల్ నెంబర్. సో ఎందుకంటే √7 క్యాన్ లేకపోతే 2/7 అంటే p/q అది రేషనల్ నెంబర్. సో 1/√2 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో నెక్స్ట్ వన్ 1/√2. నెక్స్ట్ 2π. ఇక్కడ π అనేది మనకి ఏంటంటే కంప్లీట్గా ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి 2 ఇంటూ సో 3.142 ఇలా మనకి కంటిన్యూస్ అప్ టు వస్తుంది కాబట్టి దీని డబల్ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ కాబట్టి ఇది ఇర్రేషనల్. సో క్వశ్చన్ చదువుదాం. సింప్లిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ మొదటగా ఏమి ఇచ్చాడంటే 3 ప్లస్ √3 సో ఇంటూ 2 ప్లస్ √2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ 3తోనే 2 ప్లస్ √2ను మల్టిప్లికేషన్ చేయాలి. అంటే √3 2s 6 ప్లస్ 3 ఇంటూ √2 అంటే 3√2 ప్లస్ √3 ఇంటూ 2 అంటే 2√3. నెక్స్ట్ వన్ √3 ఇంటూ √2 అంటే √3 ఇంటూ 2. సో నెక్స్ట్ వన్ 6 ప్లస్ 3√2 ప్లస్ 2√3 ప్లస్ √6 అనమాట. సో ఇది దీని వాల్యూ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇది దీనికి వద్దాం, సెకండ్ సమ్కి వద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే 3 ప్లస్ √3 ఉంది, 3 మైనస్ √3 ఉంది అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో కాబట్టి ఈ ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ అంటే a² మైనస్ b². ఇక్కడ మనం 3² మైనస్ √3² చేస్తాం అంటే 3² అంటే 9 వస్తుంది, √3² అంటే సో మనకి 3 వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుందంటే 6 వస్తుంది. తర్వాత సమ్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ √5 ప్లస్ √2 హోల్ స్క్వేర్. √5 ప్లస్ √2 అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అనమాట. అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab ఫార్ములా ఉపయోగిద్దాం. అంటే √5² అంటే √5 హోల్ స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ 2 ఇంటూ √5 ఇంటూ √2. ఇక్కడ మనం √5² స్క్వేర్కి రూట్కి స్క్వేర్కి పోతుంది, రూట్కి స్క్వేర్కి పోతుంది అంటే 5 ప్లస్ 2 ఉంటుంది.
ఇక్కడ 2√5 ఇంటూ 2 అంటే √10గా రాసేయచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకు వచ్చేది 7 + 2√10 వస్తుంది. ఇది సింప్లిఫికేషన్ అనమాట. నెక్స్ట్ సమ్ ఏంటంటే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ సమ్ చూద్దాం మనం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే డైరెక్ట్గా ఇందులో √5 - √2 √5 + √2 అంటే a - b ఇంటూ a - b ఇంటూ a + b అంటే a² అంటే √5² -√2² అనమాట. √5² అంటే 5, √2² అంటే 2 అనమాట. 5 - 2 ఎంత అవుతుంది? 3 అనేది ఆన్సర్ అవుతుంది.